కట్టుకున్న వెంటనే కాంప్లిమెంట్స్ కూడా రావాలి. ఆ కైండ్ ఆఫ్ కలెక్షన్ కావాలి అంటే ఇప్పుడు స్పెషల్లీ విమెన్ దే డోంట్ వాంట్ టు పిక్ ఫ్రమ్ అ డంప్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ మై డాడ్. ఆయన కూడా హీఈస్ వెరీ వెల్ నోన్ ఐ సర్జన్, నాట్ జస్ట్ ఇన్ విజయవాడ, ఇండియా మొత్తంలో. హీ యూస్ టు ఆల్వేస్ టెల్ మీ, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటం కంటే దెర్ ఇస్ నో అదర్ బెటర్. మేనమామ ఆయన గుర్తించడం అనేది చిన్న ఉన్నప్పటి నుంచి బాగా చూసి ఆయనకి ఎగ్జాక్ట్లీ మీరు బాగా ప్యాషనేట్ అన్న విషయం అర్థమైంది అనమాట. సో ఆయన స్టార్ట్ చేయించారు. దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఓకే, సో దట్ వాజ్ మై ఫస్ట్ లేబుల్ ఆన్ ది నేమ్ జుమ్కా. జుమ్కా వాజ్ ది బ్రాండ్ నేమ్. మీ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్, విమెన్స్, మెన్స్ ఎవరైనా అంటే క్లాతింగ్ ఎవరైనా చేసిండ్రా? మా తాతయ్య గారు వాళ్ళది, మా మదర్ వైఫ్, మై మామ్స్ డాడ్ వాళ్ళది మంగళగిరిలో దే యూస్ టు హ్యావ్ 2200 looms in 1963-64 ఆ టైంలో. 1963లో? Yes, they are big time manufacturers of silk sack. మనం చాలా లో అయిపోతాం, అంటే పరీక్ష కావచ్చు, ఇది దేవుడు పెట్టే పరీక్ష కావచ్చు మనకు అది. సో అట్లా బాగా పరీక్ష పెట్టి మిమ్మల్ని బాగా హింసించిన టైం ఇది. So I was 2 months pregnant. I didn't know when I started. ఓకే. సో అయిన తర్వాత ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అన్ని పక్కన పెట్టేసి రెస్ట్. అందరూ ఇస్తారు ఆ సజెషన్, ఎవరైనా ఇస్తారు, అది మన మంచి కోసమే ఇస్తారు. నాకు కూడా సేమ్ సజెషన్స్ వచ్చాయి. సో స్లోగా రన్ చేసాం అండ్ ప్యారలల్గా ఐ వాజ్ రన్నింగ్. ఎవ్రీథింగ్ కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది, బాగానే ఉంది అన్న స్టేజ్లో నా 3rd monthలో ఐ హ్యాడ్ బ్లీడింగ్. 3rd month early stages of pregnancy, when someone has this kind of situation, 99% it's a miscarriage. అందరు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అక్కడే షట్ డౌన్ అయిపోయి ఉంటుంది అనే మాట. హాస్పిటల్ కూడా వెళ్ళక్కర్లా ఎవరికన్నా. మార్నింగ్ 4 AM లేచేసరికి ఐ రియలైజ్ దాట్ ఐఎమ్ హెవీలీ బ్లీడింగ్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను ఒక విమెన్ని కలిసిన. అయితే నాకు ఆమెతో మాట్లాడుతున్న కొద్దీ ఏమనిపించింది అని అంటే, జనరల్గా మనము చాలాసార్లు మనం అనుకున్న ఒక ఒకటి ఏదన్నా ప్యాషనెట్గా ఒక థింగ్ పట్ల ఇష్టం ఉంటుంది, మనకి ఏదన్నా ఒక పని పట్ల ఇష్టం ఉంటుంది, అది కెరియర్గా మార్చుకోవాలనుకుంటాం. కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. వాటన్నిటిని ఓవర్కమ్ చేసి మన కాళ్ళపైన మనం అనుకున్నది, మనకిష్టమైంది మనం చేయగలిగిన రోజు చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాంటి ఒక మంచి కష్టపడి ఆ సెల్ఫ్ రెస్పెక్టు, తనకున్న ఒక స్టేజ్ పైన నుంచొని, అంటే తనకంటూ ఒక స్టేజ్ని ఫామ్ చేసుకుని దానిపైన నుంచొని చాలా గర్వంగా మాట్లాడగలిగే ఒక విమెన్ని చూసిన నేను. సో ఆమెను చూసిన తర్వాత మీ అందరికి కూడా పరిచయం చేయాలనిపించింది. అండ్ మీ అందరికీ తెలుసుంటుంది ఆల్రెడీ, బట్ మళ్ళొకసారి నేను పరిచయం చేస్తాను. ఆవిడే దీప్తి గారు. దీప్తి గణేష్ అనే ఏదైతే బొటిక్స్ మంచి స్టోర్ ఉందో, మనకి శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అద్భుతమైన స్టోర్ ఇది. సో వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన కింద కనిపిస్తూ ఉంటాయి, స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు సర్చ్ చేయొచ్చు. బట్ అంతలోపు నేను మేడంతో మాట్లాడతాను. మేడం నమస్తే. నమస్తే రమ్య గారు. సో మ్యామ్, యాక్చువల్గా నిజంగా కూడా నాకు మిమ్మల్ని కలవంగానే అదే అనిపించింది, షీ ఈజ్ వెరీ ప్యాషనేట్ అని అనిపించింది ఫస్ట్లీ. ఎందుకంటే చాలా షాప్స్కి వెళ్తూ ఉంటాం మనం షాపింగ్ కోసం అని చెప్పి. కొన్ని షాప్స్లో ఒక కళ కనిపిస్తుంది. ఎలాంటి కళ అంటే దే ఆర్ వెరీ పర్టిక్యులర్. ప్రతి ఒక్క చీర తనకి నచ్చాలి, ప్రతి ఒక్క చీరకి బ్లౌజు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, లేదా మంచి కాంట్రాస్ట్ అవ్వాలి. సో ఈ విధమైన పర్టిక్యులారిటీస్ కొంతమంది మాత్రం పట్టించుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే కొన్ని మంచివి, కొన్ని దే డంప్ దమ్ స్టాక్ అన్నట్టు బేసిక్గా. బట్ మీ స్టోర్ చూస్తే నెవర్ ఎవర్, అసలు నాకు అట్లా కనిపించట్లే. ఏ ఒక్కటి కూడా ఇట్లా డంప్ చేసినట్టు అనిపించట్లే. ప్రతిదీ కూడా మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకొచ్చి అట్లానే నాజుగ్గా పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో అది దట్ షోస్ యువర్ ప్యాషన్, దట్ షోస్ యువర్ లవ్ టువర్డ్స్ యువర్ బిజినెస్. సో అది నాకు ఈవిడ దగ్గర బాగా నచ్చింది. అందుకోసమే ఆ పాయింట్తోనే మొదలు పెట్టడం జరిగింది. సో మ్యామ్, యాక్చువల్గా ఎక్కడ, ఎందుకు, ఎట్లా స్టార్ట్ చేశారు అసలు? సో దానికంటే ముందు మీరు చెప్పిన దాని గురించి హ్యాండ్ పిక్డ్ అన్నారు. ఎస్. సో అది చిన్నప్పటి నుంచి నాకున్న ప్యాషన్. నేను నేర్చుకున్నది మా మదర్ దగ్గర నుంచి. చాలా మందికి పిల్లల్ని మంచిగా డ్రెస్అప్ చేస్తే యాజ్ అ మామ్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. అది నేను చిన్నప్పటి నుంచి మా మదర్లో చూశాను. సో తను ఏంటంటే షీ ఈజ్ అ వెరీ క్రియేటివ్ పర్సన్.
కొన్ని క్రియేటివిటీ అలాంటివి హెరిడిటరీ కొంత వస్తుంది మనకి. Yes. హౌ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది తర్వాత. Absolutely. సో అదే అయితే ఐ షుడ్ సే ఇట్స్ హెరిడిటరీ ఫ్రమ్ మై మామ్. Okay. బికాస్ ఏదో మంచిగా డ్రెస్అప్ చేయటం అనే కాదు, ప్రతి దానికి ప్రతి ఈవెంట్ కి కొత్తగా ఏమన్నా చేయాలి, కొత్తగా క్రియేటివ్ డిజైన్స్ తను చేసేది మా మదర్. మై డాడ్ ఈస్ అ వెరీ బిజీ పర్సన్. హీస్ ఐ సర్జన్. సో హీఈస్ వెరీ వెరీ బిజీ కాబట్టి రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్ని తనే మేనేజ్ చేసేది. అది మేనేజ్ చేస్తూ నన్ను మా సిస్టర్ ని కూడా ఎప్పుడు మంచిగా ఇన్నోవేటివ్ దాంట్లో ఎలా డ్రెస్అప్ చేయాలని తను ఎప్పుడు షీఈ్ అ వెరీ ప్యాషనేట్ పర్సన్. సో మేబీ అది నాకు వచ్చింది చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కాబట్టి, దట్ ఐ ఫర్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ యూనిక్నెస్ కానీ. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ పిక్ ఫ్రమ్ హర్. అండ్ మీరు అన్నట్టు మనం ఇక్కడ మన స్టోర్ లో చూసేది ఏదైనా కలెక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ పిక్డ్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ సంథింగ్ లైక్ యునిక్. ఇప్పుడు చాలా మంది విమెన్ ఏంటంటే అందంగా కనిపించాలి అండ్ నేను కట్టుకున్నది వేరే వాళ్ళు కట్టుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. అది చాలా ఉంటుంది. అది ఎక్కడ కనిపించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించకూడదు. కట్టుకోవడం సంగతి దూరం, కానీ నా శారీ చాలా సిమిలర్ గా ఎక్కడైనా కనిపించిందంటే అయిపోయి ఈగో హర్ట్ అయిపోతుంది అసలు. ఎగ్జాక్ట్లీ. అండ్ కట్టుకున్న వెంటనే కాంప్లిమెంట్స్ కూడా రావాలి. సో ఆ కైండ్ ఆఫ్ కలెక్షన్ కావాలి అంటే ఇప్పుడు స్పెషల్లీ విమెన్ దే డోంట్ వాంట్ టు పిక్ ఫ్రమ్ అ డంప్. గో డౌన్ నుంచి పిక్ చేసుకోవాలి, నేను వెళ్ళి వెతుక్కోవాలి, సెలెక్ట్ చేసుకోవాలని లేదు. ఆల్రెడీ నాకు సెలెక్టెడ్ ఎక్స్క్లూజివ్ పీసెస్ ఉంటే ఐ విల్ గో అండ్ చూస్ బెస్ట్. దాంట్లో నాకు సెట్ అయ్యేది బెస్ట్ చూస్ చేసుకుంటా. అదే కాన్సెప్ట్ దీప్తి గణేష్ లేబుల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేసామండి. 9 years బ్యాక్ స్టార్ట్ చేసాము. సో అది గ్రాడ్యువల్ గా గ్రో అవుతూ ఇప్పుడు వీ హ్యావ్ 3 branches. చూస్తే ఏజ్ లో చిన్న వాళ్ళ ఉన్నారు. 9 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ది ఏజ్ ఆఫ్ ఏ ఏజ్ లో? ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 years. మీకు 30 years ఉన్నప్పుడు? నాకు 30 years ఉన్నప్పుడు. నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఎట్లా, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుండే, అసలు మీకు ఎందుకు ఒక స్టోర్ స్టార్ట్ చేయాలి అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ స్టార్ట్ చేసింది 9 years బ్యాక్ దీప్తి గణేష్ లేబుల్ స్టార్ట్ చేసాము. బట్ ఐ థింక్ చాలా మందికి తెలియదు, మీ ఇంటర్వ్యూలోనే ఫస్ట్ ఐ థింక్ ఐఎమ్ రివీలింగ్ 2007 was when I actually started as a proper what do you say అంటే సేల్స్ దాంట్లో చెయ్యాలి రిలేటెడ్ టు డిజైనర్ అవుట్ఫిట్స్ అని స్టార్ట్ చేసింది 2007. 2007 లో I was still studying. Oh, 2007 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 15 years బ్యాక్. Yes. Long back. So appudu I just finished my engineering. But then మా సిస్టర్ సంధ్య గారు అండ్ మా సిస్టర్ అండ్ మా సిస్టర్స్ హస్బెండ్, తను మా మేనమామయ్య. సో ఆ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కదా, షీఈ్ అ వెరీ క్రియేటివ్ పర్సన్ అని ఉన్నది. సో ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా షాప్ చేయాలి అంటే ఐ యూస్ టు పిక్ యూనిక్ ఇవి చేసేదాన్ని. ఐ వాజ్ టూ స్మాల్ బట్ ఎస్ మా సిస్టర్ కి అయితే నేను ఎప్పుడు అదే చేసేదాన్ని. సో తను హీ వాజ్ ది వన్ హూ అడ్వైజ్ మీ, నువ్వు ఇంత క్రియేటివ్ ఇది ఉన్నా, వై డోంట్ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్, వై డోంట్ యూ స్టార్ట్ ఇట్ యాజ్ అ బిజినెస్ అన్నట్టు. సో దట్ ఈస్ వెన్ దే హ్యావ్ సజెస్టెడ్ you start India, they stay in US. You start నువ్వు ఇండియాలో you start something చిన్నగానే స్టార్ట్ చేయి, we'll start promoting that. అప్పట్లో 2007 లో having a website, selling it through website, it is like a very new thing. స్మాల్ థింగ్ కాదు అండ్ అందరికి తెలిసింది కాదు. సో ఆయన యాక్చువల్లీ హిస్ నేమ్ ఇస్ శ్యామ్ గారు. ఓకే. సో ఆయన ఐడియా నాలో యాక్చువల్లీ నాకంటే ముందు ఒక బిజినెస్ పర్సన్ ఉంది అండ్ ఆల్సో క్రియేటివ్ పర్సన్ ఉందని గుర్తించింది ఆయనే. సో ఆయన స్టార్ట్ చేయించారు. చాలా డిఫరెంట్ గా ఉంది. ఎవరైనా తల్లో తండ్రో అక్కో చెల్లో భర్తో వీళ్ళు గుర్తిస్తారు, బట్ ఆవిడకి వాళ్ళ బావగారు అంటే వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్, మేనమామ, ఆయన గుర్తించడం అనేది చిన్న ఉన్నప్పటి నుంచి బాగా చూసి ఆయనకి ఎగ్జాక్ట్లీ మీరు బాగా ప్యాషనేట్ అన్న విషయం అర్థమైంది అనమాట. సో ఆయన స్టార్ట్ చేయించారు. దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. Okay. So that was my first label on the name Zoomka. Zoomka was the brand name. Okay. So నేను ఇక్కడ డిజైన్ చేసి పంపించేదాన్ని, ఆయన US లోనే షూట్స్ చేసేవాళ్ళు. US లో షూట్ చేయించేవాళ్ళు. వీ హ్యాడ్ అ వెబ్సైట్, అది రన్ అయింది. ఆ తర్వాత షీ హ్యాడ్ అ బేబీ అండ్ దెన్ అది స్లోగా డిజాల్వ్ చేస్తాం. సో సెకండ్ స్టెప్ ఏంటంటే వీఆర్ లైక్ గ్యాంగ్ ఆఫ్ 6 friends, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పటికి మేము 32 years నుంచి ఫ్రెండ్స్, అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్స్. వీ వాంటెడ్ టు కంటిన్యూ దాట్ రిలేషన్షిప్. పెళ్ళి అయిపోయింది, నాకు అప్పటికి పెళ్ళి అవ్వలేదు కానీ మిగిలిన ఫ్రెండ్స్ కి పెళ్ళయింది. సో వీ షుడ్ హ్యావ్ అ కైండ్ ఆఫ్ బాండ్, ఇది జనరేషన్స్ వెళ్ళాలి అని వీ స్టార్టెడ్ అ స్మాల్ బొటిక్. మేము 6 స్టార్ట్ చేసాము. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తోనే స్టార్ట్ చేసాము. రెస్పాన్సిబిలిటీ స్ప్లిట్ చేసుకుని ఒకళ్ళు బొటిక్ మేనేజ్ చేస్తారు, నేను డిజైనింగ్ పార్ట్, ఇంకొకళ్ళు బయట ఉన్న వర్క్స్ చూస్తారని అలా స్టార్ట్ చేసాం. ఐ థింక్ దట్ వెంట్ ఆన్ ఫర్ జస్ట్ 6 months అంతే, డిజాల్వ్ అయిపోయింది. బట్ ఏంటంటే అప్పటికి ఆ మెచ్యూరిటీ లేదు. ఏం పేరు పెట్టిండ్రు అప్పుడు జుమ్కానే.
మళ్ళీ జూమ్కానే పెట్టాము ఓకే బికాజ్ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, ఎలా అయినా కానీ చేయాల్సిందే అని ఐ వాంటెడ్ టు డూ ఇట్. బట్ ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని, నాకు ఐ వాజ్ నాట్ మ్యారీడ్, ఐ వాజ్ ఇండిపెండెంట్, బట్ రెస్ట్ ఆఫ్ ది గర్ల్స్ దే ఆర్ మ్యారీడ్, సో కిడ్స్ అని అది ఉంది. వీ డెంట్ వాంట్ ఆ రిలేషన్షిప్ టు రప్చర్ జస్ట్ బికాస్ ఆఫ్ ఈ బిజినెస్ వల్ల. సో ఎందుకు దే ఫెల్ట్ దాట్ అందరం కూడా ఫ్యామిలీస్ కొత్తగా స్టార్ట్ చేసాం, సో లెట్ us గివ్ టైం దేర్ అని అది కూడా డిజాల్వ్ చేస్తాం. అండ్ దెన్ ఇది నేను స్టార్ట్ చేసింది పెళ్లి అవ్వగానే వెంటనే విత్ ఇన్ 8 months లోనే స్టార్ట్ చేశాను. ఐ టోల్డ్ మై హస్బెండ్, పెళ్లి చూపుల్లోనే చెప్పాను, ఐ వాంటెడ్ టు డూ దిస్, ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై బిజినెస్. దానికి చాలా టైం కమిట్మెంట్ నేను పెట్టాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ ఓకే చెప్పండి, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ ఆఫ్ ఆర్ టైమ్స్. మళ్ళీ తర్వాత యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, ఐ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, నా డ్రీమ్స్ ఇది చేయట్లేదు అంటే ఇట్ ఈస్ ఫైన్. అండ్ హీ ఈజ్ ఆల్సో సమ్మన్ హూ ఇస్ లిటిల్ బ్రాడ్ మైండెడ్, బాగానే యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఎవరెంత యాక్సెప్ట్ చేసినా మన లోపల నుంచి ఉండే పుష్ ఎప్పటికీ ఉండాలి. బేసిక్ గా అది అర్థమవుతుంది మీరు చెప్తున్న దాంట్లో. ఎందుకంటే ఒకసారి డిజాల్వ్ అయిన కంపెనీని మళ్ళీ రేస్ చేసి ఒక 6 పార్ట్నర్స్ గా ఫామ్ అయ్యి మళ్ళీ అది ఏదో ఒక రీజన్ వల్ల డిజాల్వ్ అయినా కూడా ఆఖరికి పెళ్లి చూపుల్లో కూడా పాపం ఆయన ఫస్ట్ అదే ప్రశ్న అడగడం అనేది, అంటే అక్కడే అర్థమైపోతుంది మీకు మొత్తం మనసంతా ఇదే ఉంది, చెయ్యాలి 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 అన్నది మనకి తప్పన 24 గంటలు ఉంటేనే చేయగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, ఐ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ మై డాడ్. ఆయన కూడా హీఈస్ వెరీ వెల్ నోన్ ఐ సర్జన్, నాట్ జస్ట్ ఇన్ విజయవాడ, ఇండియా మొత్తంలో. ఐ హ్యావ్ సీన్ దట్ ప్యాషన్ ఇన్ హిమ్. ప్రొఫెషన్ ఏదైనా అవ్వనివ్వండి, బట్ దట్ ప్యాషన్, దట్ ఏదైనా చేయాలి. హీ యూస్ టు ఆల్వేస్ టెల్ మీ, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటం కంటే దెర్ ఇస్ నో అదర్ బెటర్. నువ్వు ఎంత డబ్బులు సంపాదించు, జాబ్ చేసి సంపాదించి, ఏదైనా చేసి సంపాదించు, వేరే వాళ్ళకి నువ్వు వాళ్ళ సర్వైవల్ కి యూఆర్ ప్రొవైడింగ్ అ ప్లాట్ఫామ్, దాట్స్ ది బిగ్గెస్ట్ థింగ్. అది ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు నాకు. ఐ థింక్ ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా మంది ఇట్స్ గ్లామరస్ ఫీల్డ్, కలర్ఫుల్ అనుకుంటారు. ఐ డెంట్ హ్యావ్ దాట్ ఇన్ మై మైండ్. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ అ బిజినెస్ which will have these values. ఏంటంటే where I can provide employment to others, and or else ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా పీపుల్ షుడ్ నో దిస్, మన పేరు తెలియాలి. అవును. సో అది మై డాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దాట్. ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ హిస్ వాల్యూస్, అండ్ డెఫినెట్లీ విత్ సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ, పేరెంట్స్ అనుకోండి, హస్బెండ్ అనుకోండి, ఈవెన్ మా అబ్బాయి, హీస్ జస్ట్ 9 years. ఓకే. పిల్లలు మనం బయటకు వచ్చేస్తే ఏడుస్తూ ఉంటే వీ కెన్ నాట్ ఫోకస్. అవును. వాడు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాడు, నా వర్క్ స్కెడ్యూల్స్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాడు. ఆ సపోర్ట్ లేకుండా మనం డెఫినెట్లీ చెయ్యలేము. బట్ ఏంటంటే వాళ్ళు ఎంత సపోర్ట్ ఇచ్చినా మనం ఎక్కడన్నా ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఐ కాంట్ టేక్ ఇట్ అనుకోండి, వాళ్ళు మనకంటే 10 times వాళ్ళు చెప్తారు, మేము ఆల్రెడీ చెప్పాము, వై డూ యూ వాంట్ టు టేక్ ఎక్స్ట్రా బర్డెన్, నీకు ఇప్పుడు సర్వైవల్ కష్టమా, మంచి జాబ్ ఉండింది, ఇలాంటివన్నీ వస్తాయి. సో ఆ ప్యాషన్ ఉండాలి, ఆ ఎనర్జీ కంటిన్యూ అవుతూ ఉండాలి. సో దీనికి ముందు మీరు ఏం చదువుకున్నారు, ఏదైనా జాబ్ చేసినరా? ఇంకా నేను ఉస్మానియాలో ట్రిపుల్ చేశానండి. ఓకే. ఐ వాజ్ OU టాపర్, ఐ వాజ్ హోల్ టాపర్, ఆల్ త్రూ మై ఎడ్యుకేషన్ ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ స్పోర్ట్స్. ఇది ఇంకా విచిత్రం, అసలు బాగా చదువుకునేటోళ్ళు అసలు బిజినెస్ జోలికి వెళ్ళరు. ఫస్టే బాగా చదువుకోవాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, ఇంకేదో చేయాలి దగ్గరికి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఫైనల్ గా దే లాంచ్ అప్ విత్ సమ్ న్యూ బిజినెస్. కానీ మీరు ప్యాషన్ పట్ల చూపించిన ఇష్టము, అంటే ఇటు చదువులో ఉన్నా కూడా మళ్ళీ ప్యాషన్ పట్ల చూపించిన ఇష్టమే ఎక్కువగా ఉంది. డెఫినెట్ గా, బికాజ్ నాకు నేను జాబ్ ఐ వర్క్ ఫర్ అన్ MNC ఫర్ ఆల్మోస్ట్ 14 years. ప్యారలల్ గా నా డిజైనర్ స్టూడియో MNC లో 4 years వర్క్ చేశాను. I was working very tough job. I was pregnant, I was having a newborn baby. ఏంది అసలు ఇన్ని టాస్క్లు ఎట్లా తీసుకుంటారు మేడం మీరు? I should say that definitely ఇంట్లో ఉన్న హస్బెండ్ అవ్వనివ్వండి, ఇన్లాస్ అవ్వనివ్వండి, ఎవరిదైనా ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీ ఉంటే you can come out with that positive energy. That was there. Absolutely. My husband used to say, నేను ఎప్పుడన్నా ఏమన్నా too much time లైక్ దేని మీద ఇంట్లో పని మీద ఇన్వెస్ట్ చేస్తుంటే, చేయొద్దని కాదు, బట్ ఐ థింక్ యూ కెన్ ఇన్వెస్ట్ దిస్ ఎనర్జీ నీకు కావాల్సిన దాంట్లో. ఇది వీ కెన్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్, అన్ అదర్ పర్సన్ టు డూ దిస్. బట్ అది మాత్రం నువ్వు ఒక్కదానివే చేయగలవు, నీ బిజినెస్ అది. సో పుట్ యువర్ ఎనర్జీ దే. ఇది నిజంగా ఇది ఆడవాళ్ళని సంతోషించాల్సిన విషయం కాదు, ఇది మగవాళ్ళు చాలా మంది వినాల్సిన విషయం కూడా.
ఎందుకంటే ఇంట్లో ఉన్న హస్బెండ్ కానీ, తండ్రి కానీ, అన్న కానీ, అంటే పెళ్లి కానోళ్ళకైతే వాళ్ళు కదా సపోర్ట్ చేసేది. సో అందుకోసం చెప్తున్నా, వాళ్ళు ఆ విధంగా సపోర్ట్ చేస్తే, అంటే వేరేదన్నా పనిలో మనని సబ్స్టిట్యూట్ చేయగలుగుతాము అన్నప్పుడు అది వేరే ఎవరైనా చూసుకుంటారులే, ఫస్ట్ నీ పని ఏందో నువ్వు చూడు. మై హస్బెండ్ ఇస్ ఆల్సో సేమ్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఐ గాట్ కనెక్టెడ్ దేర్ ఇట్ సెల్ఫ్. నిన్ను సబ్స్టిట్యూట్ చేయగలిగే పని ఉంటే యూ బెటర్ సబ్స్టిట్యూట్ ఇట్, ఆర్ ఎల్స్ యూ ఆస్క్ మీ ఫర్ హెల్ప్, ఐ విల్. బట్ నిన్ను సబ్స్టిట్యూట్ చేయలేని పనిలో కొత్తగా ఏం చేయొచ్చో ఆలోచించు అని ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ అలాట్. సో దిస్ ఇస్ దేర్. కాబట్టి అది ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా, ఆ విమెన్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ విమెన్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది, వాళ్ళ గ్లోయింగ్ ఫేస్లో అర్థమైపోతుంది. సో దట్ ఈస్ దేర్. నిజంగా అది మీ ఫేస్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్. నిజంగా చాలా మంది హస్బెండ్స్ ఇట్లా హెల్ప్ చేస్తే ఆడవాళ్ళు అట్లా వెళ్ళిపోతారు, అట్లా ఎత్తుల మీద ఎత్తులు ఎక్కి 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 ఒక స్టేజ్కి ఎదుగుతారు. అండ్ విమెన్ కి కూడా నేను చెప్తాను, డోంట్ జస్ట్ కీప్ కంప్లైనింగ్, నాకు ఆ సపోర్ట్ లేదు, ఈ సపోర్ట్ లేదు. సపోర్ట్ ఎవ్వరు ఇవ్వరు. మనకి ఉంది ఒక ప్యాషన్ అని యూ కమ్ అప్ విత్ దిస్, యూ కమ్ అప్ విత్ ఆల్టర్నేటివ్స్. ఓకే, ఇక్కడ బిజీ ఉంటే హౌ విల్ యూ మేనేజ్ కిడ్స్ అంటే దానికి కూడా యూ హ్యావ్ అ ప్లాన్ ఫర్ దాట్. ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, వాట్ ఇఫ్ ఇట్ డజంట్ రన్, ఐ హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్. సో వీ కెన్ డూ దిస్, వీల్ వెయిట్ ఫర్ దిస్ పీరియడ్. అన్ని మంచి మనకు ఒక ప్లాన్ ఉండి యూ ప్రెజెంట్ ఇట్. ఎనీవన్ హూస్ డీసెంట్ ఇనఫ్, కొంచెం గుడ్ పర్సన్ అయితే నీకు రోజు సపోర్ట్ చేయకపోయినా అట్లీస్ట్ దే విల్ నాట్ బగ్ యూ. బట్ మనకి ప్లాన్ లేకుండా మనమే కన్ఫ్యూజ్డ్ ఉండి వెళ్ళామనుకోండి, అది అవ్వకు ఇది అవ్వక అంటే డెఫినెట్లీ ఆ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చెయ్యలేము. సో ఐ టెల్ విమెన్, అసలు ఎవరన్నా మీకు ఒక నో అని చెప్పకుండా ఓకే చూద్దామని చెప్తే టేక్ దాట్ యాజ్ అ పాజిటివ్ సైన్. జస్ట్ గో అండ్ గో అండ్ ఎక్స్ప్లోర్ అనే చెప్తాను. నా కేసులో కూడా అదే అయింది. సో మనం ముందుకు రావాలి, మనం ఎదగాలి అంటే మనం దూసుకుపోవాలి అంతే, ఇంకొకరి కోసం వెయిట్ చేయొద్దు. అఫ్ కోర్స్ వాళ్ళందరూ మనకు హెల్ప్ చేయడం అనేది ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు హెల్ప్ చేస్తే అది మనకు ప్లస్సే, మనం ఇంకా చాలా చేయగలుగుతాం. బట్ దానికోసం ఎదురు చూస్తూ కూర్చోవడం, ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది ఇక్కడ మెయిన్ పాయింట్. దట్స్ అ గుడ్ వన్. అయితే మీరు చెప్పిన ఈ జర్నీలో లైక్ 2 సార్లు జుమ్కా అనే పేరుతోని రావడము, పోవడము, తర్వాత ఫైనల్లీ దీప్తి గణేష్ అనే పేరుతో సక్సెస్ఫుల్గా ఈరోజు నిలబడ్డము. యుఎస్లో కూడా మేడంకి స్టోర్ ఉంది. అండ్ యుఎస్లో ఇక్కడ 2 కదా మ్యామ్? ఇక్కడ 2 స్టోర్స్, యుఎస్లో. సో మొత్తం 3 స్టోర్స్ మెయింటైన్ చేస్తూ ఒక 9 ఏళ్ళ అబ్బాయి ఇంట్లో, అండ్ షీ గాట్ సో మచ్ అదర్ వర్క్స్ టు మేనేజ్. ఇవన్నిటినీ చేస్తూ ఒక్క దగ్గర, అంటే మనకి లైఫ్లో ఒక్క దగ్గర మనం చాలా లో అయిపోతాం. అంటే పరీక్ష కావచ్చు, ఇది దేవుడు పెట్టే పరీక్ష కావచ్చు మనకు అది. సో అట్లా బాగా పరీక్ష పెట్టి మిమ్మల్ని బాగా హింసించిన టైం ఏది? ఐ విల్ టెల్ యూ, అలాంటివి మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఐ హ్యాడ్ 2 బిగ్ వెరీ స్ట్రాంగ్ ఇది. అండ్ దెన్ మనం ఆ టైంలో మనం ఈ బిజినెస్ లో పెట్టే ప్యాషన్ వలన పీపుల్ ఆల్సో స్టార్ట్ లుకింగ్ ఎట్ యూ యాజ్ అ బ్యాడ్ పర్సన్. అది కూడా ఫేస్ చేశాను. ఇప్పుడు నేను దీప్తి గణేష్ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు 2 months, ఐ థింక్ ఆగస్ట్లో స్టార్ట్ చేశాను ఆర్ జూలైలో. సెప్టెంబర్ నేను కన్సీవ్ అయ్యాను. సో ఐ వాజ్ 2 months ప్రెగ్నెంట్. ఐ డెంట్ నో వెన్ ఐ స్టార్టెడ్. సో అయిన తర్వాత ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అన్ని పక్కన పెట్టేసి రెస్ట్ తీసుకో. అందరూ ఇస్తారు ఆ సజెషన్, ఎవరైనా ఇస్తారు, అది మన మంచి కోసమే ఇస్తారు. నాకు కూడా సేమ్ సజెషన్స్ వచ్చాయి. బట్ దెన్ ఏంటంటే ఐ డిస్కస్ విత్ మై హస్బెండ్ అండ్ ఐ సెడ్ విల్ టేక్ ఇట్ స్లో. మొత్తం క్లోజ్ చేయకుండా మేబీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు రన్ ఇట్ ప్రాపర్లీ, బట్ అయితే ఉంటుంది కదా, యూఆర్ నాట్ షట్టింగ్ ఇట్ డౌన్ అగైన్. అండ్ ఆల్సో నాకు ఆల్రెడీ ఒక 2 times ఆల్రెడీ పెట్టే అయ్యింది ఉంది. ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. సో స్లోగా రన్ చేసాం. అండ్ ప్యారలల్ గా ఐ వాజ్ రన్నింగ్, ఎవ్రీథింగ్ కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది, బాగానే ఉంది అన్న స్టేజ్ లో నా 3rd month లో ఐ హ్యాడ్ బ్లీడింగ్. 3rd month, early stages of pregnancy, when someone has this kind of situation, 99% it's a miscarriage. అందరు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అక్కడే షట్ డౌన్ అయిపోయి ఉంటది అనే మాట. హాస్పిటల్ కూడా వెళ్ళక్కర్లా ఎవరికన్నా. మార్నింగ్ 4 AM కి లేచేసరికి ఐ రియలైజ్ దాట్ ఐఎమ్ హెవీలీ బ్లీడింగ్. అండ్ దెన్ మా ఇన్లాస్ కూడా మాతో ఉండరు. వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్ ఇన్ విజయవాడ. మై డాడ్ అండ్ మామ్ ఆల్సో దే ఆర్ వెరీ బిజీ. ఇద్దరమే ఉండేవాళ్ళం. అండ్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. మా సిస్టర్ వాళ్ళు ఇక్కడ ఉండరు, అంటే టు డైరెక్ట్లీ టాక్ టు సమ్మన్ కూడా యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్. 4 o'clockకి లేచి హాస్పిటల్కి వెళ్తే ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పేది ఇట్స్ ది సేమ్ థింగ్, ఇట్స్ ఎమర్జెన్సీ, గెట్ అడ్మిటెడ్. బేబీ గురించి తర్వాత ఫస్ట్ అసలు హెల్త్ చూద్దాం, డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఎక్కువ టెన్షన్ పడిన కొద్దీ ఇట్స్ జస్ట్ గోయింగ్ టు మేక్ ఇట్ వర్స్. బట్ దెన్ దే హావ్ కన్ఫర్మ్డ్ ఇట్స్ అ మిస్క్యారేజ్. ఓకే.
అండ్ దెన్ బట్ స్టిల్ ఓకే మార్నింగ్ 6 o'clock or 8 నుంచి డాక్టర్స్ వస్తారు కదా, లెట్ us టేక్ యూ ఫర్ స్కానింగ్ బికాస్ ఈవెన్ ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు బి రిమూవ్డ్ ఏదున్నా వీ హ్యావ్ టు డూ అ స్కానింగ్. స్కానింగ్కి వెళ్ళి చూస్తే ఐ థింక్ ఇట్ వాజ్ సండే, వీ డెంట్ హ్యావ్ ది డాక్టర్స్, వీ హ్యాడ్ టెక్నీషియన్స్. ఆమె స్కానింగ్ చేసిన ఆమె చూసి 3rd month ఏం తెలియదు కూడా, అంటే ప్రెగ్నెంట్ లా కూడా కనిపించాం. సో స్కానింగ్ చేసి షీ వాజ్ లుకింగ్ ఎట్ మానిటర్ అండ్ అడిగింది, మేడం మీరు ప్రెగ్నెంటా? ఐ వాజ్ అప్పటి వరకు కొంచెం ఉన్న హోప్ కూడా పోయింది నాకు, అంటే షీఈ్ ఆబ్వియస్లీ నాట్ ఫైండింగ్ ఎనీథింగ్, హార్ట్ బీట్ లేదు. సో అది కన్ఫర్మ్ చేసింది. అండ్ ఐ వాజ్ లిటరలీ లైక్ ఎంత ప్యానిక్ అవుతాం. ఐ సెడ్ నో, ఐఎమ్ లైక్ సమ్మన్, అది కూడా బీయింగ్ ఫ్రమ్ డాక్టర్స్ ఫ్యామిలీ, ఐ థాట్ ఐ షుడ్ హియర్ ఇట్ ఫ్రమ్ అ డాక్టర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ వాంట్ హియర్ ఇట్ ఫ్రమ్ డాక్టర్ అని ఆ టైంలో కొంత తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పిలిపించి చూస్తే అప్పుడు డాక్టర్ చూసి దేర్ ఇస్ హార్ట్ బీట్, బట్ మేబీ మీరు ఎక్సెసివ్ గా సమ్ వర్క్ ఆర్ ఏదో అయ్యింది, దాని వలన దేర్ ఇస్ లైక్ యునో ఏదైతే ఆ వాల్ ఉంటుందో దట్ హ్యాస్ లిటిల్ ప్లెసెంటా, సో దాని వలన మీకు బ్లీడింగ్ అవుతుంది. బట్ దెన్ విల్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, లెట్ us give you some treatment and let us see. 2 days I was just hoping things will be fine. అది అప్పటికి ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు. అసలు ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి, చిన్న గ్యాప్ తీసుకొని, ఈ పరిస్థితుల్లో ఒక లేడీ ఉండి ఒక బిజినెస్ చేస్తూ, అఫ్ కోర్స్ హెక్టిక్ గా ఉంటుంది, స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, ఏదైనా ఈజీగా అయిపోదు. ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలా హెక్టిక్ గా ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది, చాలా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు. తీసుకోకపోతే చేయకపోతే లేదు, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా అని ఎవరన్నా అన్నంత ఈజీ అయితే కాదు, రైట్? సో అట్లాంటప్పుడు తీసుకున్నాక ఇలాంటివి ఏమైనా జరిగితే చెప్పినాం కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి నాటకాలు వేయడం అని మననే తిడతారు. మళ్ళీ మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు తిడతారు, ఒక్కరు ఇద్దరు కాదు. మంచి జరిగితే ఎవరు మాట్లాడరు, ఎవరు వచ్చి అప్రిషియేట్ చేయరు. కానీ ఎప్పుడైతే ఒకటి మనకి చెడు జరిగింది అని అంటే కొంతమంది ప్రేమతో వచ్చి తిడతారు, కొంతమంది ఈర్షతో వచ్చి తిడతారు. సో బట్ అల్టిమేట్ గా అందరు వచ్చి మననే అంటారు. దిస్ హ్యాపెన్స్. దట్స్ ట్రూ. సో ఆ 2 days అయిన తర్వాత ఆమె డాక్టర్ వచ్చి చెప్పింది, దిస్ ఇస్ లైక్ అ వార్నింగ్ నీకు, యూ గాట్ దిస్ వార్నింగ్ ఇనీషియల్ దీంట్లో, జస్ట్ టేక్ బెడ్ రెస్ట్. దట్స్ వాట్ షీ టోల్డ్ మీ. యూ వాంట్ బేబీ, యూ వాంట్ దిస్, టేక్ బెడ్ రెస్ట్ అని. సో ఆబ్వియస్లీ బెడ్ రెస్ట్ అంటే నేను ఐఎమ్ లైక్ ఐ డోంట్ సే ఐఎమ్ బోల్డ్ ఏదో చేసేస్తున్నా అని చెప్పట్లేదు, కానీ ఐఎమ్ సమ్వన్ హూ ఆల్వేస్ థింక్ అబౌట్ ఓకే ఇది సిచ్యువేషన్, మొత్తానికి వదిలేయకుండా ఇస్ దేర్ అన్ ఆల్టర్నేటివ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. బెడ్ రెస్ట్ అంటే యూ జస్ట్ డోంట్ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్, ఫిజికల్గా స్ట్రెస్ ఉండకూడదు, మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు. సో ఇప్పుడు నేను స్టూడియో మొత్తం క్లోజ్ చేసేసి, ఎంప్లాయీస్ ఉన్నారు, నేను పెట్టుకున్న వాళ్ళ ఎంప్లాయీస్, ఇట్స్ బీన్ జస్ట్ 3 months. ఇట్స్ నాట్ జస్ట్ నా ఓన్ డెసిషన్, నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ కాదు. వాళ్ళని నేను మాస్టర్స్ని ఎక్కడి నుంచో అప్పుడు ఢిల్లీ నుంచి తెప్పించాను, డ్రేప్స్ చేస్తాడని, వాళ్ళకున్న కమిట్మెంట్స్ కూడా ఉంటాయి. దట్ వాజ్ ఆల్సో రన్నింగ్ ఇన్ మై మైండ్. వాళ్ళు మనం నమ్ముకొని బతికినప్పుడు అండ్ మళ్ళీ ఇప్పుడు నేను ఇది షట్ డౌన్ చేసి ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రెష్ అంటే అప్పటికి సిచ్యువేషన్స్ యూనో బిజినెస్ మోడల్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో, మీరు ఒక 6 months షట్ డౌన్ చేశారంటే మళ్ళీ యూ షుడ్ స్టార్ట్ ఇట్ ఫ్రెష్. యూ కాంట్ రన్ దాట్. అప్పటి వరకు మీరు బిల్డ్ చేసింది మొత్తం పోతుంది, అంతే, మొత్తం పోతుంది. సో ఇవన్నీ కొంచెం నెమ్మదిగా ఆలోచించి ఏంటంటే ఓకే ఐ కెనాట్ గో టు స్టూడియో బట్ ఐ కెన్ ఆస్క్ మై స్టాఫ్ టు కమ్ టు మీ. పొద్దున్నే వచ్చి ఐ యూస్ టు హ్యావ్ మీటింగ్స్, వచ్చి వాళ్ళు ఏమేమి చేయాలి ఆ రోజు వర్క్, మధ్యలో కాల్స్ లో తీసుకునేదాన్ని, ఈవినింగ్ మళ్ళీ వచ్చేవాళ్ళు, ఎండ్ ఆఫ్ ది డే రిపోర్ట్ చేసేవాళ్ళు. అలా ఒక ఫ్యూ మంత్స్ అయిన తర్వాత నా ఆఫీస్ రూమ్ లో అక్కడ ఐ సెటప్ ప్రాపర్ బెడ్ అంతా, ఏదైతే నేను ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకోవాలో అక్కడికి వెళ్ళిపోయి ఐ యూస్ టు టేక్ బెడ్ రెస్ట్. స్టోర్ లో మీ ఆఫీస్ రూమ్ లో మీరు సెపరేట్ గా బెడ్ వేసుకుని అక్కడ బెడ్ రెస్ట్ తీసుకున్నారా? నాకు ఇఫ్ సమ్మన్ ఆస్క్ మీ మీకు కిడ్స్ అంటే మా బాబు ఏజ్ నా స్టూడియో ఏజ్ కూడా, ఇంకా ఇన్ఫాక్ట్ ఒక 7 months 8 months పెద్దది. సో నేను ఈక్వల్ గా ఐ టుక్ కేర్ ఆఫ్ బోత్ ది థింగ్స్. ఒకళ్ళు కడుపులో ఉన్నారు, వాళ్ళ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త ఉండాలంటే ఆల్రెడీ పుట్టిన వాళ్ళని వదిలేయం కదా మనము. సేమ్ థింగ్ షీ హ్యావ్ డన్. సో అది నిజంగా ఇక్కడ తెలిసిపోతుంది మన ప్రేమ ఏంది టువర్డ్స్ అవర్ వర్క్, టువర్డ్స్ అవర్ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో దాని పట్ల మనకున్న ప్రేమ, అభిమానం, మనం ఎంత ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నాము అన్న విషయం అక్కడ అర్థమైపోతుంది. బట్ సీరియస్లీ ఇలాంటి కండిషన్స్లో చాలామంది షట్ డౌన్ అయిపోతారు. మీరు అన్నట్టుగా ఇలాంటి కండిషన్స్లో ఏదో ఒక ప్లేస్లో అట్లీస్ట్ ఎవరో ఒకరు తిట్టిండ్రను, ఎవరో ఒక మాట అన్నారను, లేకపోతే అత్తమామ కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, అన్న కావచ్చు, మొగుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఒకటి గట్టిగా అన్నారనుకో, ఎందుకు నీకు అవసరమా అన్న అక్కడ పక్కన పడేసి నువ్వు పడుకో సైలెంట్గా
అని అన్నారంటే ఏదో ఒక స్టేజ్లో అసలే అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు చాలా ఉంటాయి, చాలా డిస్టర్బెన్స్లో ఉంటారు లేడీస్ కూడా. సో అలాంటి పరిస్థితుల్లో చాలా సటిల్డ్గా హాయిగా ప్రశాంతంగా ఉంటూ రెస్ట్ తీసుకొని స్ట్రెస్ తీసుకోకుండా వర్క్ చేయడం అనేది చాలా బ్యాలెన్స్ ఉంటే చేయగలిగే పరిస్థితి. అట్లాంటి బ్యాలెన్స్ మీలో ఉందన్న విషయం కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారు. బట్ టుడే ఇట్స్ అ హ్యూజ్ స్టోర్ నిజంగా. అండ్ ఐ జస్ట్ లవ్ ద స్టోర్. అసలు ఆ ఆరా ఏదైతే ఉందో లోపల రాగానే ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నిజంగా ఇట్లా రాగానే ప్రశాంతంగా అనిపించింది. అంటే షాపింగ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇది ఉండాలో అలాంటి ఒక ఇదిని మీరు క్రియేట్ చేశారు అన్నమాట ఇక్కడ అంతా కూడా. సో ప్రశాంతంగా అనిపించడంతో పాటు మంచి కలెక్షన్, మంచి కలర్స్, మంచి డిజైన్స్ కనిపించగానే షాప్ చేయాలి, అసలు ఉత్తి చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా కొనుక్కొని వెళ్ళాలి అన్న ఫీలింగ్ కలిగేటట్టుగా మీరు దీన్ని చేయగలిగినారు. దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ నిజంగా చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మన స్టోర్ ఈ దీప్తి గణేష్ అనే ఏదైతే స్టోర్ ఉందో ఈ స్టోర్ మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రోడ్ ఉంది కదా, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది బోర్డు కూడా. సో అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో తప్పకుండా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడికి రావచ్చు. అండ్ చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ నిజంగా. సో మ్యామ్ ఇలాంటి కలెక్షనే పెట్టాలి అనేది అంటే ఒక్కొక్క బిజినెస్ ఉమెన్కి ఒక్కొక్క యాంగిల్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. సో కొంతమంది ఐ హ్యావ్ సీన్ సమ్ స్టోర్స్ హూ ఇంట్రడ్యూస్డ్ అ కలంకారీ ఎస్పెషల్లీ. సో వాళ్ళు స్పెషల్గా కలంకారీ పెడతారు, కొంతమంది స్పెషల్గా కాటన్ క్లోత్స్ పెడతారు, కొంతమంది స్పెషల్గా హ్యాండ్లూమ్స్ పెడతారు. బట్ మీరు అట్లా ఏమన్నా అనుకున్నారా? నాకు మెయిన్గా అయితే ఐ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ ఎఫోర్డబుల్ అండ్ ఎట్ ది సేమ్ టైం మనకు ట్రెండ్లో ఉన్నవి ఉండాలి. ఓకే, ఆ రెండు మ్యాచ్ చేయటం చాలా కష్టం. ఎఫోర్డబుల్ ఉండాలి, ఎవరు వచ్చినా కూడా కొనుక్కునేటట్టు ఉండాలి. ఏంటంటే నేను సమ్మన్ ఎవరన్నా వచ్చి మీ కలెక్షన్ చాలా బాగుంటుంది బట్ ఐ కాంట్ ఎఫోర్డ్ ఇట్ అన్నారు అనుకోండి, దట్స్ యాక్చువల్లీ వెరీ పెయిన్ఫుల్. సో ఐ ఆల్వేస్ ట్రై టు మర్జ్ బోత్ ది థింగ్స్. ఓకే, I have handlooms. I have very good quality of power looms in pure silks. Edunna I do it in pure silks. Okay. A fineness of quality, manaki fabric feel undali, detailing of embroidery undali, and so I try to merge both the things and for every age group. Okay. That's what we do. Antukune na store lo meeru age group chuste పెళ్ళికి ముందు కొత్తగా పెళ్ళి అవ్వాలి ఆర్ ఫస్ట్ టైం ఈవెన్ కాలేజ్ ఫంక్షన్స్కి శారీస్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళ నుంచి ఈవెన్ పెద్దవాళ్ళు మా మనవరాళ్ళ కోసం మీకు షాపింగ్కి వచ్చాం, ఆర్ఎల్స్ నేను కట్టుకోవడానికి మీ దగ్గర గద్వాల్ శారీస్ ఉన్నాయి, కాటన్ గద్వాల్స్ ఉన్నాయి, వాటిల్లో అవి ఇప్పుడు చాలా తరాల తర్వాత మేము చూస్తున్నామమ్మా, లేకపోతే ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చేది అనేవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. చాలా మంది ఈవెన్ వేరే రిమోట్ కొంచెం నియర్ బై టౌన్స్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మిమ్మల్ని మీ వీడియోస్ రోజు చూస్తూ ఉంటాం మేడం, మిమ్మల్ని ఒకసారి వచ్చి కలవాలని వచ్చాము, మేము కొనగలమో లేదో కొనలేము అనుకున్నాము, బట్ దెన్ ఎంత మంచి కలెక్షన్ ఉంది. అగైన్ ఇట్ షోస్ వన్ మోర్ థింగ్ ఏంది అని అంటే ఆవిడ బిజినెస్ వాల్యూస్తో పాటు ఆవిడ యొక్క ఇష్టంతో పాటు ఎప్పుడైతే అందరికీ కావాలి అది కూడా చూసి మేము అఫోర్డ్ చేయలేము అని వెళ్ళిపోకుండా కరెక్ట్గా అమ్మాలి అనుకునే వాళ్ళకి అంటే బిజినెస్ విత్ వాల్యూస్ అనేది చాలా తక్కువ జాగాలో చూస్తాం మనము. సో ఐ ఫైండ్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, కోవిడ్ టైంలో ఇఫ్ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ వాజ్ షట్ డౌన్ మొత్తం. వీవర్స్ అయితే ది మోస్ట్ ఎఫెక్టెడ్. మై సెల్ఫ్ బీయింగ్ ఫ్రమ్ వీవర్స్ కమ్యూనిటీ, వాళ్ళు వచ్చి మాకు ఇన్ని నెలలు అవుతుంది ఒక్క చీర అమ్మటానికి లేదు, మొత్తం డెడ్ స్టాక్ అయిపోయింది, మేము ప్రొడక్షన్ చేయించడానికి లేదు, ప్రొడక్షన్ అయ్యినవి ఏం చేయాలో తెలియదు, మాకు తినటానికి కూడా డబ్బులు లేవు. వాళ్ళకి దే డోంట్ సెల్ ఎనీథింగ్, దే డోంట్ గెట్ ఇట్, వాళ్ళకి ఆల్టర్నేటివ్ అనేదే లేదు. సో అని వాళ్ళు శారీస్ తీసుకుని వస్తే దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ శారీస్. దానికి ముందు వీ యూస్ టు డూ ఓన్లీ లైక్ హై అండ్ బ్రైడల్స్ కానీ కొచ్యూర్ ఆ కైండ్ ఆఫ్ కలెక్షన్ చేసేవాళ్ళం మనం బిఫోర్ కోవిడ్. కోవిడ్ టైంలో ఈవెన్ మై స్టాఫ్ నోస్, వాళ్ళు జస్ట్ అలా శారీస్ తెచ్చి అలా ఇస్తే వీ యూస్ టు షూట్ వీడియోస్ విత్ జస్ట్ 3 people. ఆ టైంలో వర్కర్స్ రావడానికి కూడా లేదు, నాతో పాటు షూట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, బయట రోడ్డు మీద తిరగడానికి కూడా లేదు. దే వాజ్ లైక్ సో మచ్ ఆఫ్ పెట్రోలింగ్. సో మేము ముగ్గురం ఉండేవాళ్ళం, స్టాఫ్ షూట్ చేసేవాళ్ళము, ఆన్లైన్ ఆర్డర్స్ ఇది చేసేవాళ్ళం. అండ్ వీవర్స్ అయితే వాళ్ళు ఎంత మీరు హెల్ప్ చేశారంటే మేము చెప్పలేం. మాకు ఫ్యామిలీ అసలు మేము సర్వైవల్ లేని టైంలో మేము వచ్చేస్తే అది మీరు చేసే పని కూడా కాదు. అంటే ఐ వాజ్ నాట్ సెల్లింగ్ శారీస్ బై దెన్,
మేము ఇలా ఉన్నామని చెప్తే మీరు ఇది సపోర్ట్ చేశారు. దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వేర్ ఐ నో ది వాల్యూ ఆఫ్ మనీ వాల్యూ చాలా చాలా Life తెలుస్తుంది value ఇలాంటి తెలుస్తుంది. సిచ్యువేషన్స్ లో Yes, yes. తెలుస్తుంది. కానీ నిజంగా ఇది కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్ నిజంగా. అంటే ఎవరైనా కూడా నడిసే టైంలో ఇప్పుడు కోవిడ్లో పెళ్ళిళ్ళు అయితే అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో ఇట్లా చేసుకున్న అవును. వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు తర్వాత. అదంతా వేరే విషయం. బట్ ఆ టైంలో బాగా పోయేది ఏంటి అంటే మనకు తెలుసు కదా, మాస్క్లు, మందులు ఇవి బాగా ఈ బిజినెస్లో ఆ టైంలో ఇంకెక్కువ స్టార్ట్ చేశారు యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటి టైంలో ఆ సర్వీసెస్ స్టార్ట్ చేసే టైంలో మేడం అసలు చాలా భిన్నంగా డిఫరెంట్గా అసలు ఆ టైంలో ఎవ్వరు వచ్చి ఒక చీర కొనరు అన్న విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ టు హెల్ప్ సంబడి, టు గివ్ సమ్ లైఫ్ టు సంబడి, టు ఫిల్ సమ్ కలర్స్ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళ కోసం అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వర్జన్ ఆఫ్ బిజినెస్ని స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్ నిజంగా. అందుకోసమే కావచ్చు ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో మీరు ఉన్నారు నిజంగా. అండ్ ఎందుకంటే వాళ్ళందరూ కోరుకుంటారు కదా మనస్ఫూర్తిగా మీరు బాగుండాలి, మీ బిజినెస్ బాగుండాలి, బాగుండాలి. అది చాలా ఇంపార్టెంట్. మనీ Yes. ఎలా అయినా సంపాదించవచ్చు, బట్ మనం ఉన్న వాల్యూస్ దాన్ని బట్టి అది ఎప్పటికీ పెట్టుకోవాలి. ట్రూ నిజంగా. అండ్ ఫైనల్లీ మ్యామ్ నాకు ఒక్క డౌట్ ఉండేది అని అంటే చాలా వరకు మనకు అందరికీ తెలుసు డాక్టర్స్ ఫ్యామిలీలో డాక్టర్స్ ఉంటారు ఇట్లా. కానీ మీరు డాక్టర్ ఫ్యామిలీలో డాక్టర్ లేకపోయినప్పటికీ మీ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ విమెన్స్ మెన్స్ ఎవరైనా అంటే క్లాతింగ్ ఎవరైనా చేసిండ్రా? మా తాతయ్య గారు వాళ్ళది, మా మదర్ వైపు, మై మామ్స్ డాడ్ వాళ్ళది మంగళగిరిలో దే యూస్ టు హ్యావ్ 2200 looms in 1963-64 ఆ టైంలో. ఏంటి 1963లో? దే ఆర్ బిగ్ టైమ్ Oh God. మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సిల్క్ సారీస్. ఓకే. కేఆర్ సిల్క్స్ అంటే అది ఇప్పటికీ నేను మంగళగిరి ఇప్పుడు వెళ్ళి, ఉందామా? ఇప్పుడు లేదు, ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. సో ఇట్స్ లైక్ వాళ్ళ కంటిన్యూ చేయలేకపోయారు అది Okay, తర్వాత okay. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. సో ఇప్పటికీ మా తాతయ్య గారి పేరు చెప్తే కాండ్రు సాంబశివరావు గారు అని చెప్తే అందరూ గుర్తుపడతారు. ఆల్మోస్ట్ ఒక Okay. 2 generations తర్వాత మళ్ళీ నువ్వు వస్తున్నావు అమ్మా ఇక్కడికి. ఓ అయితే నాకు తెలిసి వాళ్ళు చాలా గర్వపడుతుండొచ్చు కదా నా ఆ. అసలైన వారసురాలు అని. సో అది వాళ్ళది, దే ఆర్ టోటలీ ఇంటూ దిస్ బిజినెస్, మా తాతయ్య గారి వైపు వాళ్ళది. ఓకే. బట్ మై డాడ్ ఏంటంటే ఆయన ఢిల్లీలో చదువుకున్నారు, లండన్ లో చదువుకున్నారు, వచ్చి మా ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో వీవింగ్ అది అన్నది దట్ ఈస్ లైక్ అవుట్డేటెడ్ అని చాలా మంది కన్సిడర్ చేస్తారు. దట్స్ నాట్ అ మెయిన్ స్ట్రీమ్ ఇదిలాగా. సో డాక్టర్ ఉండాలని ఆయనకు కూడా చాలా ఉండింది. బట్ ఆయనకి ఏంటంటే ఆయన కోర్ వాల్యూస్ ఆర్ లైక్ యూ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ సమ్మన్, ఏదైనా చేయి యూ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్. హీ వాజ్ సమ్మన్ హూ డిడ్ 2 lakh free eye surgeries, my dad. ఓ దట్స్ నైస్. సో పేరెంట్ మ్యామ్? మునగపాటి నాగరాజు, ఎంఎన్ రాజు, సంధ్య ఐ హాస్పిటల్స్. అంటే ఐ థింక్ డాక్టర్ ఎంఎన్ రాజు గారు సంధ్య హాస్పిటల్. సంధ్య ఐ హాస్పిటల్. సంధ్య ఐ హాస్పిటల్. ఓహో అక్క పేరు పెట్టుకున్నారా ఆ హాస్పిటల్ కి? ఓకే. సో చాలా ఫేమస్ డాక్టరు. అలాంటి డాక్టర్ ఉన్న ఫ్యామిలీలో డెఫినెట్ గా నా 2 బిడ్డల్లో ఎవరో ఒకరు డాక్టర్ ఉంటే బాగుండు అని అనుకుంటారు జనరల్ గా. ఇప్పుడైతే మా తమ్ముడు రన్ చేస్తున్నాడు. తను Okay. he has done his management courses and he's not a doctor but then he is like full-fledged proper administration of Okay. hospitals anta. He takes care. ఓకే. సో ఆయన చెప్పిన వాల్యూస్ ఏది చేసినా కూడా డూ సంథింగ్ డిఫరెంట్ గా, ఆ పని నువ్వు తప్పితే వేరే వాళ్ళు చేసే పని దే షుడ్ బి అ నో సబ్స్టిట్యూట్ నువ్వు చేసేదానికి. సో చూస్ అ ప్రొఫెషన్ లైక్ దాట్ ఆర్ చూస్ సమ్వేర్ వేర్ యూ కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్. దిస్ ఇస్ వాట్ హీ యూస్ టు టెల్ మీ ఆల్వేస్. సో అవి నాకు చిన్నప్పటి నుంచి రిజిస్టర్ అయిపోయి ఉంటాయి కదా, సో దానికోసమే ఇది. సో ఈ విధంగా అసలైన వారసురాలు బయటకు వచ్చింది అనమాట. బట్ వెరీ హ్యాపీ టు నో మ్యామ్. నిజంగా ప్రతి ఒక్కరి వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. బట్ ఆ స్టోరీలో ఎంత దమ్ము ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఆ దమ్ము మీ స్టోరీలో ఉంది. డెఫినెట్గా ఇప్పుడు కనిపిస్తున్న స్థాయి నుంచి ఇంకా ఎత్తుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ లేడీస్, ఇది ఈ స్టోరీకి సంబంధించిన విషయం కాదు, బట్ ఫిరబి చెప్తున్నా ఏంది అని అంటే మనందరికీ నచ్చే విధంగా శారీస్ ఉన్నాయి ఇక్కడ. ఎస్, దానికి తగ్గ బ్లౌజెస్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో మీరు హ్యాపీగా వచ్చి రేపు ఏదైనా అకేషన్ ఉందంటే ఇవాళ ఇట్లా కొనుక్కొని ఇట్లా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. కొంచెం ఫిట్టింగ్ కావాలంటే చేయించుకో, అంతే తప్పితే మీరు చాలా సింపుల్గా షాపింగ్ అయిపోతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ చెప్పినా కదా హ్యాండ్ పిక్డ్. ఏది చూసినా కూడా ఇది కొనుక్కుంటే బాగుండు, ఈ కలర్ నాకు లేదు, ఈ డిజైన్ నాకు లేదు. అండ్ జ్యువెలరీ కూడా ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ ఉంది, అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంది, అండ్ మామూలుగా కొన్ని మేము అఫోర్డబుల్ లో మంచి ఫినిష్ రావాలని 50% సిల్వర్ జ్యువెలరీ కూడా చేయిస్తాం. దాని వల్ల కాస్ట్ తగ్గిపోద్ది, బట్ ఫినిషింగ్
మనకి చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. సో ఓకే. అది మేమే ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకంటే ప్యూర్ 92.5 చూస్తారు ఆర్ ఆర్టిఫిషియల్ చూస్తారు. ఈ రెండిటికి మధ్యలో దేర్ ఇస్ నో అదర్ వేరియేషన్. సో అది మేము ఐ థింక్ దిస్ షుడ్ బి హైలైటెడ్ వన్స్ అగైన్. ఎందుకు అని అంటే ఇప్పుడు మార్కెట్ లో సిల్వర్ జ్యువెలరీ అనేది చాలా భూమ్ లో ఉంది. చాలా మంది సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటున్నారు. బట్ అదంతా కూడా 92% అట్లా 92.5 అది మన దగ్గర కూడా ఉంది. దోస్ ఆర్ ఆల్సో లైక్ ఇప్పుడు మనకి 30K ప్లస్ ఆర్ అలా ఉంటున్నాయి. బట్ యూ వాంట్ సంథింగ్ ఇన్ బిట్వీన్ అనుకోండి. సో నాకు సిల్వర్ బేసికలీ ఇట్స్ లైక్ గోల్డ్, మీకు లైఫ్ టైం ఎప్పుడైనా ఎలా అయినా చేయించుకోవచ్చు. సో అది దట్ ఈస్ ఆల్సో లైక్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు పీపుల్ కూడా అందుకునే దే ఆర్ లైక్ హ్యాపీ టు బై సిల్వర్ జ్యువెలరీ. బట్ నాకు దానికి ఆర్టిఫిషియల్ ది పెట్టుకోలేము, ఫినిషింగ్ బాగోదు, వీ కాంట్ క్యారీ అనుకున్న వాళ్ళకి దెర్ ఇస్ వన్ మోర్ కేటగిరీ. 50% సిల్వర్ ఇస్ వాట్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్, విచ్ విల్ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్. ఎందుకంటే దాని మీద ఉన్న కారిగర్స్ చేసేది 3D డిజైనింగ్ అదంతా సేమ్ ప్రాసెస్. జస్ట్ దట్ మెటల్ దగ్గర మనకున్న కాస్ట్ తగ్గుతుంది. ఎస్. సో ఇలాంటి జ్యువెలరీ మాత్రం డెఫినెట్ గా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీప్తి గణేష్ స్టోర్ లో మాత్రమే దొరుకుతుంది మీకు. అండ్ ఇక్కడ వీళ్ళు మాత్రమే లాంచ్ చేసిండ్రు. సో 50% సిల్వర్ తో జ్యువెలరీ చేయడం, అది కూడా చాలా అద్భుతంగా ఉండడం అనేది నేను చూసిన ఆల్రెడీ, మీకు కూడా చూపిస్తాను నేను. బట్ బిఫోర్ దాట్ కొన్ని శారీస్ చూడాలని ఉంది మ్యామ్ నాకు. ఎందుకంటే ఐ జస్ట్ లవ్ ద కలెక్షన్ అంతా కూడా. సో ఒక్కసారి ఏవైతే కొంచెం డిఫరెంట్ గా మీరు హట్కే తీసుకొచ్చి పెట్టుకొని మీకు కూడా మనసు పడ్డవి, మీరు కూడా ఇష్టంగా తెచ్చిపెట్టుకున్నవి నాకు కొంచెం చూపించండి. షూర్, డెఫినెట్ గా. ఫస్ట్ అయితే ఆర్టిస్టిక్ పీసెస్, కలంకారీ ఫిగరేటివ్ కాన్సెప్ట్స్ చూద్దాము. ఓకే. అండ్ దెన్ మనకి ఇప్పుడు చాలా మంది చీర కట్టుకోవాలంటే బరువు ఉంటుంది, ఆర్ఎల్స్ బొద్దుకు కనిపిస్తాం, పొట్టికి కనిపిస్తాం అనుకునే వాళ్ళందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. వాటిలో చేసిన సారీస్ చూద్దాము. అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న సారీస్ చూద్దాం. కొన్ని శాంపుల్స్ అన్నిట్లో. లెట్స్ హ్యావ్. డన్. థ్యాంక్ యూ మ్యామ్.